పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నెల్లూరు మొత్తం చాప చుట్టేస్తారా? సింహపురికి ఏమైంది? ఏమంటున్నారు? వైసీపీ మొత్తం గాయబైనను నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలకు ఏమైంది? నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. తొలి నుంచి కాంగ్రెస్కు అండగా ఉండే జిల్లా నెల్లూరు జిల్లా. తర్వాత అది వైఎస్ఆర్ కాంగ్రెస్కు షిఫ్ట్ అయింది. 2014 ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికలైతే 10 స్థానాలకు 10 ఫ్యాన్ పార్టీ జెండా ఎగిరింది. అయితే అదే 2024 ఎన్నికలకు వచ్చేసరికి రివర్స్ అయింది. నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా పడకేసింది. కనీసం ఒక్క స్థానంలో కూడా నెల్లూరు జిల్లాలో గెలవలేకపోయింది. 10కి 10 స్థానాలను కూటమి పార్టీలే విజయం సాధించాయి. పట్టున్న నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ పూర్తిగా వీక్ అయింది. నేతలున్నప్పటికీ జనం మాత్రం అడ్డం తిరిగారు. వైసీపీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. పేరున్న నేతల్ని కూడా జనం పట్టించుకోలేదంటే తేడా భారీగా కొట్టినట్లే. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది. గెలుపోటంలు శాసించేది ఆ వర్గమే. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు కూడా ఆ వర్గానికి చెందినవారే. కానీ అదే వర్గం గత వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం చెందిందని అనుకోవాలి. రెడ్లు అడ్డం తిరగడంతో ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయని ఎన్నికల అనంతరం జరిగిన విశ్లేషణలో అర్థమైంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు వారి ప్రభావంతో మిగిలిన సామాజిక వర్గాలు కూడా కూటమి వైపు నిలిచాయంటారు. అందుకే నెల్లూరు జిల్లాలో ఒక్కచోట కూడా వైసీపీ జెండా ఎగరలేదు. నిజానికి జగన్ నెల్లూరు జిల్లాపై పెద్ద హోప్స్ పెట్టుకున్నారు. తన సొంత జిల్లా అయిన కడప జిల్లా తర్వాత ఎక్కువగా తమ పార్టీని ఆదరించేది నెల్లూరు జిల్లా మాత్రమేనని విశ్వసించారు. కానీ జగన్ అంచనాలు బూమ్ రంగ్ అయ్యాయి. కానీ ఓడిపోయిన తర్వాత కూడా ఈ జిల్లాపై జగన్ పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. అక్కడ నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి ఆయన సిద్ధం కాలేదు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి సీనియర్ నేతలకు కొదవలేదు. మేకపాటి కుటుంబం, ఆదాల, నల్లపరెడ్డి, నెదురుమిల్లి ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ ఉద్దండులే. డక్కా మొక్కిలు తిన్నా నేతలే. తమ నియోజకవర్గాలపై పట్టున్న నేతలే. ముఖ్యమంత్రి జగన్ వద్ద అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే. నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో పట్టుబట్టి నిధులను సాధించుకున్న స్థాయి ఉన్న నేతలు. నేరుగా ముఖ్యమంత్రితో పాటు సంబంధిత శాఖ మంత్రులను కలిసి ఉత్తర్వులను విడుదల చేయించుకోగల సత్తా ఉంది. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఈ నేతలకు పెద్దగా ప్రయారిటీ లభించలేదంటారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం నేతలను కూడా దూరం పెట్టడంతోనే వైసీపీ అధినాయకత్వంపై గుర్రుతోనే స్థానికంగా ఉన్న లీడర్లను ఓడించారన్నది వాస్తవమని చెప్పక తప్పదు. జగన్ చేసిన పనుల వల్లనే నెల్లూరు జిల్లాలో పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వైఎస్ జగన్ ఇప్పుడు తాను మారానంటున్నారు. గతంలో మాదిరిగా తన పాలన ఉండదని హామీ ఇస్తున్నారు. అయినా సరే నెల్లూరు జిల్లా నేతలు ఎవరూ బయటకు రావడం లేదు. నెల్లూరు జిల్లాలో ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. అంతే తప్పించి అనిల్ కుమార్ యాదవ్ కనిపించడం లేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి జాడే లేదు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే అయితే లేరు. మేకపాటి అడ్రస్ దొరకడం కూడా కష్టంగా మారింది. నెదురుమిల్లి కుటుంబ సభ్యులు కూడా కానరావడం లేదు. ఇలా వైసీపీకి నెల్లూరు జిల్లా నేతలు పెద్ద షాక్ ఇచ్చినట్లే కనబడుతుంది. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ దాని ప్రభావం మరికొన్ని జిల్లాలపై పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సింహపురిని తిరిగి సొంతం చేసుకోవాలంటే జగన్ నేరుగా రంగంలోకి దిగి నేతలకు తగిన హామీలు ఇచ్చి తీరాల్సిందే. లేకుంటే వారు ఎన్నికల నాటి వరకు బయటకొచ్చే అవకాశం కనిపించదు. అటు ఇటు అయితే వారు పార్టీలు మారినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. సో నెల్లూరు జిల్లాలో పార్టీ ప్రక్షాళనకు జగన్ ఇప్పటికైనా శ్రీకారం చుడతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.